వరుసకి 99 పైసలకే ఇచ్చాం ఎకరం. ఇదే దాని పేరేంటి టీసీఎస్కి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరం. వరుసకి మాత్రం అట్లా ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఇది లోకేష్ చేసినటువంటి ప్రకటన ఆనాడు. ఇది అసలు ఆ జీవో బయట పెడితే అయిపోతుంది కదా, ఎంతకి ఇచ్చారన్నటువంటిది. ఆ సంస్థ వాళ్ళే ఒకళ్ళు 25 లక్షలు చెప్పారు, ఒకళ్ళు 50 లక్షలు చెప్పారు, ఇంకోటి ఏదో ₹1 కోటి చెప్పారు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ డైవర్ట్ అయిపోతున్నాం. కానీ ఉర్సా అనే సంస్థ కొత్తదా కాదా, కొత్త అసలు ఒక అపార్ట్మెంట్లో రిజిస్టర్ అయిన సంస్థ కాదా, దాని కార్యకలాపాలు ఇంతవరకు లేని మాట నిజమా కాదా, కొత్తగా వెబ్సైట్ కూడా పెట్టుకున్న మాట అవునా కాదా, అట్లాంటి సంస్థకి అట్లా ఇవ్వచ్చా? అట్లా ఇచ్చేటట్టయితే అది 25 లక్షలకి ఇచ్చారా, ₹1 కోటి ఇచ్చారా, అది ఇచ్చినా తక్కువే కదా వైజాగ్ లాంటి దాంట్లో. కాబట్టి అసలు ఎంతకి ఇచ్చారో ప్రజలకి లెక్క చెప్తే వీళ్ళు రేపు పొద్దున ఏం చేస్తారో చూపెడితే అది నమ్మితే జనం ఈ ఇష్యూ ఉండదు, లేకపోతే ప్రజల్లో ఆ చర్చ నడుస్తూనే ఉంటుంది.